రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ అవినీతిని అసెంబ్లీలో నిలదీస్తున్నామని ప్రతిపక్షం లేకుండా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం హోదా పోయిన కేసీఆర్ అవినీతిని బయటపెడతామన్నారు. పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ ఈ నెల 19 నుండి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపడుతున్నామంటూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో మా రిపోర్టర్ రాజురెడ్డి ఫేస్ టు ఫేస్. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వలసపోతున్నారు. అసలు ఎందుకు వలసపోతున్నారు, ఫిరాయింపుల కారణం ఏంటో మనతో మాట్లాడడానికి ప్రతిపక్ష నేత బట్టి విక్రమార్క ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు ఎమ్మెల్యే గెలిచిన కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి వెళ్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు? గెలిచి 4 రోజులు కాలేదండి, చేతికి వేసినటువంటి ఇంకు కూడా ఆరలేదండి. అప్పుడే శాసనసభ్యుల్ని పెద్ద ఎత్తున కొనుగోలు కార్యక్రమాన్ని తెరలేపాడు. ఎందుకు తెరలేపుతా ఉన్నాడు? ఇప్పుడు ఏం అవసరం వచ్చింది నీకు? నీ ప్రభుత్వం ఏమైనా పడిపోతుందా? లేదే. ప్రభుత్వానికి సంఖ్య లేదా? లేదే. ఎందుకు చేస్తున్నట్టు? ప్రతిపక్షంగా గత 5 ఏళ్ళు ఆయన చేసిన అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన మూలాల్ని మొన్న బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభాపక్షంగా మేము లేవనెత్తాం. దానికి సంబంధించిన సమగ్ర సమాచారం శాసనసభలో పెట్టమని అడిగాం. మిషన్ భగీరథ సంబంధించిన డిపిఆర్ని పెట్టమని అన్నాము. కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చిన దాన్ని. అట్లాగే సీతారామ ప్రాజెక్టు దాని గురించి లేవనెత్తాం. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి గురించి లేవనెత్తాం. అసలు ఆడ ఇందిరాసాగర్ని నువ్వు రీడిజైన్ చేసి 13,000 కోట్లకు మార్చిన దాని గురించి లెక్కలు అడిగాం. వీటన్నిటికీ బెంబేలెత్తి ఒక్కరోజు దానికి ఆందోళన వచ్చింది. 5 ఏళ్ళు ఇదే రకంగా కొనసాగితే మొత్తం మూలాలన్నీ బయటకు వస్తాయి, అసలంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత బజార్ను పడతాం. వాళ్ళ ఎమ్మెల్యేలను లాక్కున్నంత మాత్రాన ఇలాంటి ఈ విషయాలు బయటపడాయని కేసీఆర్ భావించే ఫిరాయింపులకు పాల్పడుతున్నారు అనుకుంటున్నారా? అతని ఆలోచన అంతా అదే. అంటే మెయిన్ అపోజిషన్గా లేకుండా ఉంటే దీన్ని ఏమన్నా మనం కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన కుట్ర చేస్తున్నాడేమో. కానీ మెయిన్ అపోజిషన్ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ ఉంటుంది, ఫ్లోర్ లీడర్గా ఉంటాం. డెఫినెట్గా ఇతను అవినీతి చట్టాన్ని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇతను ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా వచ్చారు. రాజ్యాంగాన్ని రక్షిస్తానని, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తా అన్నాడు. అంటే రాజ్యాంగంలో ఉన్న అన్నిటినీ ప్రొటెక్టర్గా ఉండాలి. ప్రొటెక్టర్గా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఆ 10th షెడ్యూల్లో ఉన్న యాంటీ డిఫెక్షన్ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని నీ పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకోవటం అంటే నువ్వు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నట్టే. అంటే రాజ్యాంగ ఉల్లంఘన ఎప్పుడైతే జరుగుతుందో ఆ రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఆ క్రైసిస్ని నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం డెఫినెట్గా అవసరమైతే ఆయా ప్రభుత్వాల్ని బర్తరఫ్ కూడా చేయాలి. చేసి ఆ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అలా కాపాడటం కోసమే ఈరోజు దేశంలో గవర్నర్ వ్యవస్థ కానీ, రాష్ట్రపతి కానీ అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నింటినీ కదిలిస్తాం, ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తాం కూడా. ఇక్కడ జరుగుతున్నంతా కూడా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలన సాగుతూ ఉంది. దీని నుంచి రాష్ట్రాన్ని కాపాడమని చెప్తాను. అంటే మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఈ ఫిరాయింపుల మీద ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మరి వలస వెళ్ళాలనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలకు ఎలాంటి ధైర్యం కల్పించబోతున్నారు? యాజ్ ఎ సీఎల్పీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి ప్రజలందరూ నేను ఒకటే కోరుతా ఉన్నాను. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఉంటేనే మనం అందరం కాపాడబడతాం. రాజ్యాంగం ప్రమాదం పడినా, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినా రాచరిక వ్యవస్థ లేకపోతే ఒక నియంత వ్యవస్థకి పునాదులు పడతాయి. అలా పడ్డప్పుడు మనందరి అస్తిత్వం పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. అందుకోసమే ప్రతి ఓటర్ కూడా ఈరోజు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే తను కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి దాన్ని కాపాడుకోవటం కోసం రాజ్యాంగ పరిరక్షణ యాత్రను మొదలు పెడతా ఉన్నాను. అట్లాగే పోయేటువంటి ఎమ్మెల్యేలకు అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద మీరు పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపైన గెలిచారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1000 కోట్లు గుమ్మరిచ్చినా, అధికార యంత్రాంగాన్ని వాడుకున్నా, భయాందోళనకు గురి చేసినా కానీ దేనికి భయపడకుండా అనేక త్యాగాలు చేసి చేయి గుర్తు మీద మిమ్మల్ని గెలిపించి ఇక్కడ పంపించారు. వారి త్యాగాల్ని మాత్రం మీ అవసరాల కోసం, మీ ఆశ కోసం, మీ డబ్బు కోసం అమ్ముకోవద్దని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్తాను. అంటే ఇక్కడ నుంచి వెళ్ళే ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం మేము వెళ్తున్నాము, అవసరమైతే మా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తామని చెప్తున్నారు.
మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? వాళ్ళని రాజీనామా చేయాలని మీరు కోరుతారా? ఇది ఒక పెద్ద పజిల్ లాంటి ప్రశ్న. అభివృద్ధి కోసం మేము వెళ్తా ఉన్నాం. ఎవరి అభివృద్ధి కోసం? రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమా, మీ సొంత అభివృద్ధి కోసమా? రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అయితే ఈ శాసనసభలో మనం మాట్లాడాలి. దాని గురించి ఈ శాసనసభ బడ్జెట్ మీద మనం ప్రశ్నించి ఈ శాసనసభ ద్వారా పాస్ అయ్యేటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా, అవినీతికి గురి కాకుండా కాపాడాలి. అప్పుడు మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం తోడ్పడుతున్నట్టు. అది చేయకుండా నీ సొంత అభివృద్ధి కోసం పోతూ నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నాను. ఎవరి అభివృద్ధి కోసం పోతూ ఉన్నాము? ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పటికే శాసన మండలి నుంచి అంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళపైన అనర్హత వేటు వేశారు. మీరు ఇప్పుడు స్పీకర్కి ఏమన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఫిర్యాదు చేయబోతున్నారా? వారి మీద కూడా అనర్హత వేటు వేయాలని మీరు డిమాండ్ చేయబోతున్నారు? మేము తప్పనిసరిగా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, చట్ట ప్రకారం నడుచుకోండి. పార్టీలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోవటం అనేది మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు. ఒకవేళ ఈ పార్టీ నచ్చలేదనుకో, ఈ విధానాలు నచ్చలేదనుకో, ఈ పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మీరు వెళ్ళండి. అలా వెళ్ళకపోతే డెఫినెట్గా మేము ఆ బిల్లు ప్రకారం సభాపతి గారిని గతంలో కోరాం, ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాం. వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. వారు ఒకవేళ దాంట్లో కల్పించుకోకపోతే ఈ రాజ్యాంగాన్ని కాపాడటం కోసం భారత రాష్ట్రపతి రాజ్యాంగ ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారిని కూడా కలుస్తాం. ఆ గవర్నర్ గారు కూడా స్పందించాలి. స్పందించి హ్యాస్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది? ఇప్పటికే టీఆర్ఎస్ చెప్తుంది 16కు 16 మేమే గెలుస్తామని చెప్తుంది. అదేవిధంగా ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి జరుగుతుంది, జాతీయ పార్టీలతో ఎలాంటి అభివృద్ధి జరగదని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీనికి మీరు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు? నేను అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రశ్నించే ప్రతిపక్షం ఉండొద్దు. ప్రశ్నిస్తే వారి అవినీతి అంతా బయటకు వస్తుంది. పైన వీరి మీద ఎంక్వైరీ చేసే ప్రభుత్వాలు కూడా ఉండొద్దు. వీరు చేసే అవినీతిని బయటపెట్టే ప్రభుత్వాలు కూడా ఉండొద్దు, ప్రశ్నించే ప్రభుత్వాలు కూడా ఉండొద్దు. అందుకోసం వీరికి 16 మంది ఎంపీలు కావాలి. 16 మంది ఎంపీలు వీరి చేతులు వేస్తే ఈయన మీద ఆధారపడి ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం రావాలి. ఆ కేంద్ర ప్రభుత్వం వస్తే ఈయన చేసిన అవినీతిని వాళ్ళు ప్రశ్నించుకుని ఉంటారు. దానికోసమే 16 మంది ఎంపీలు ఈయనకు కావాలి. అంటే 2 రకాలు, ఈడ ప్రశ్నించే ప్రతిపక్షం ఉండొద్దు, పైన కేంద్రంలో ఈయన ప్రశ్నించే ప్రభుత్వం కూడా ఉండొద్దు అంటే 16 మంది. దానికోసమే ఈ తతంగం అంతా. నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ముఖ్యమంత్రి అయితే ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, అన్ని రాజకీయ పార్టీల పాత్ర ఉండాలి. ఆ పాత్రల ద్వారా చర్చ ద్వారానే ప్రజాస్వామ్యం పరిడిల్లాలి. అలా లేకుండా ఒక్కడే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అనేది నియంత రాచరిక మనస్తత్వం. నియంతలకి రాజులకి వ్యతిరేకంగా అనేక యుద్ధాలు జరిగాయి, అనేక పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాలన్నింటిలోంచి త్యాగమూర్తులు అనేక మంది ప్రాణాలు అర్పించి ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు ఒకటే చెప్తున్నారు, నియంత పాలన కేసీఆర్ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్షం బలంగా ఉంది, మేము అవినీతిని ఎక్కడ బయట పెడతామనే మా ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్నారు కేసీఆర్ అని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టే అపోజిషన్ పైన పర్వాలేదు కానీ మేము ఖచ్చితంగా కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తామని బట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజిరెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.